అందరికీ రామ్ రామ్. ఈరోజు అయితే కరుణాకర్ పట్ల అయితే మా బాబాల కోసం గడ్డి మంది తీసుకుంటున్నాను. చూడండి భయ్య, కరుణాకర్ సార్ అయితే అందరికీ తెలుసు, చాలా కాలం నుంచి తెలుసు, చాలా ఇయర్స్ నుంచి కూడా తెలుసు. ఇక్కడ గడ్డి మంది తీసుకొని మా వాళ్ళ ఇంటికి అయితే జర్నీ చేస్తున్నాను. చూడండి బైక్ మీద, మీరు కూడా బైక్ పైన వెళ్తారు అనుకోండి. జర్నీ చూడండి, జర్నీ చేయడం అందరికీ ఇష్టమే కదా, నాకు కూడా ఇష్టమే. అదేవిధంగా చూడండి, రోడ్డు పైన స్లోగానే వెళ్తున్నాను. మీరు కూడా స్లోగానే వెళ్ళాలి భయ్య, ఫాస్ట్గా ఎప్పుడు వెళ్ళకూడదు. మనం జర్నీ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలో ఉండాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అన్నీ రైన్ కోట్ అన్నీ మీ దగ్గర ఉంచుకొని మరీ వెళ్ళాలి. ఎక్కడ వర్షం పడుతుందో ఎక్కడ ఎవరికి తెలియదు కదా. చూడండి, జర్నీ చేస్తున్నాను నేనైతే, మీరు కూడా జర్నీ చేస్తారు బైక్ పైన. కానీ నేను ఫస్ట్ టైం అయితే ఇక రికార్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ దాని నుంచి వెళ్ళే దారి చూడండి. ఇక్కడ చెత్తగా ఉంటుంది, గోపాలపేటకు వెళ్ళే రోడ్డు. గోపాలపేటకు వెళ్తాం కదా, అప్పుడు అక్కడ చాలా అంత బురదగా ఉంటుంది రోడ్ అయితే. చూడండి, రోడ్ చెత్తగా ఉంది చూడండి. అయితే నేను కూడా చాలా కష్టపడి దాటిన మెల్లమెల్లగా. మరి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే హైవే రోడ్తో వెళ్ళండి భయ్య. ఇక్కడైతే రోడ్ బాగా చెత్తగా ఉంది, పడిపోతారు మళ్ళీ. నేనైతే చూడండి ఎట్లా వెళ్తున్నా, చూసుకుంటానే నడుపుకుంటూ వెళ్తున్నా. మీరు కూడా మెల్లగా వెళ్ళి, ఎక్కడైతే పడిపోతారు గ్యారెంటీగా. బురద అయితే బాగా చెండాలం. ఇక చూడండి ఎట్లా ఉన్నది బురద. ఇక బైకు మంచిగా ఉంటే పర్వాలేదు, కానీ చూడండి నేనైతే గోపాలపేట ఊరి దగ్గరకు అయితే వచ్చేసిన. చూసుకుంటూ నడపాలి, నేనైతే చూసుకుంటూ నడుపుతున్నా ఆల్రెడీ. చూడండి, చేను పక్క కానీ ఊరికి వచ్చేసిన, ఎంట్రీ అయినా ఆల్రెడీ. ఊర్లో గోపాలపేట ఊర్లో అయితే ఎంట్రీ అయినా. అక్కడ చూడండి బస్ స్టాండ్ వచ్చేసింది దగ్గర. అక్కడ మనుషులు, ఆటో, బస్ స్టాండ్ అన్నీ ఉన్నది. అక్కడి నుంచి వెళ్తున్నా, జర్నీ చేస్తున్నా ఊర్ల నుంచి. చూడండి ఊరు కూడా చూడండి, గోపాలపేట ఎవరైనా చూడకపోతే చూడండి ఎట్లా. అక్కడి నుంచి ఆ రోడ్డు పైన వచ్చేసిన. అక్కడ ఒక బైక్ ముందుకు వెళ్తుంది. మనం ఎప్పుడు కూడా ఫాస్ట్గా వెళ్ళదు, అయినా పోతున్నాం మనం కూడా ఫాస్ట్గా నడపకూడదు ఎప్పుడు. మనం ఎంతలో అంత అవి చూడండి. మళ్ళీ అక్కడి నుంచి జర్నీ అవుతున్నా చూడండి బైక్ పైన. చూడండి ఫోటో కూడా తీస్తున్నా, అవునా కదా భయ్య. ముందు చూడండి, ఇక అక్కడి నుంచి బైక్ని హైవే రోడ్కి అయితే చూడండి. ముందు ఒక లబాన్ వాళ్ళ ఊరైతే విలేజ్ అయితే వస్తుంది మనం. చూడండి, హనుమాన్ టెంపుల్ చూసిండ్రా? మనలాగే వాళ్ళు కూడా అచ్చాలు చలుసు చేస్తారు. హనుమాన్ టెంపుల్ మనలాగే పండుగ చేస్తారు, అన్నీ పూజలు అన్నీ. కానీ చూడండి లబాన్ వాళ్ళ విలేజ్ అక్కడి నుంచి దాటితే చూడండి ఎట్లా ఉంటుంది. అక్కడనైతే చెత్తగా ఉంటుంది రోడ్ అయితే. ఇక గడ్డ చూడండి ఎట్లా ఉన్నది. లబాన్ వాళ్ళ ఊరి నుంచి రోడ్డు కొద్దిగా మంచి లేదు, గడ్డ ఉంటుంది. మనం జాగ్రత్తగా వెళ్ళాలి, ఒకవేళ పడిపోతే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. హైవే రోడ్ అయితే ఎక్కేసాను నేను. హైవే రోడ్ ఎక్కగానే మనకు అక్కడ అక్కడ ఒక టెంపుల్ది, దుర్గమాత ఏదో ఒక టెంపుల్ది ఒక జెండా కనిపిస్తుంది. అది పాతకాలం నుంచి తెలుసు. అక్కడ రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ బస్సుల నుంచి పడిస్తారు.